బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ రిప్రజెంటేషన్ పెరుగుతుంది పార్లమెంట్లో. సో మాకు వాయిస్ వస్తుంది ఒకటి. నెక్స్ట్ బేసిక్గా ఇప్పుడు మనం వీ హ్యావ్ సీన్ ఫ్యూ కేసెస్ ఆఫ్ ప్రాక్సీ పంచాయత్స్. ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ రిజర్వేషన్స్ ఇన్ పంచాయత్స్, ప్రాక్సీ పంచాయత్స్ అంటే మేల్ వాళ్ళ ఇంట్లో హస్బెండ్స్ కానీ ఫాదర్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. సో దీనివల్ల ఎడ్యుకేషన్లో కూడా ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఉమెన్ ఎడ్యుకేషన్లో అవి కూడా పెరుగుతాయి ఒకటి. రెండు, పార్లమెంట్లో వాయిస్ వస్తుంది, లైక్ అప్పర్ స్టేజ్లో వాయిస్ వస్తుంది మాకు. థర్డ్ ఈజ్ ఎంకరేజ్మెంట్. ఇట్ విల్ బీ స్టెప్ టు విమెన్ ఎంపవర్మెంట్ అగైన్. బికాస్ ఒకవేళ ఇప్పుడు మేము పంచాయత్ వరకే, అక్కడ ఆ లెవెల్ వరకే గ్లాస్ సీలింగ్ లాగా అయిపోయింది మాకు. ఇప్పుడు ఒకవేళ మాకు అప్పర్ స్టేజ్ ఇంకా హై స్టేజ్ దొరికితే women will be aspiring for those positions as well. They will study well, they will develop, they will also know what is how is the functioning of government is going on, how is it functioning, how is it good or bad for us. So overall development కూడా బాగుంటుంది. మేము 2001 నుంచి 33% రిజర్వేషన్ దాని మీద పోరాటం అనేక సార్లు పోరాటం చేశాము. పోరాటం చేసిన కూడా రిజర్వేషన్ బిల్ అయితే అమలు పెడుతున్నారు, కానీ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు డీలిమిటేషన్ అని రిజర్వేషను 33% రిజర్వేషన్ అని పెట్టారు. అది డీలిమిటేషన్ రిజర్వేషన్ కాకుండా నియోజకవర్గాల వారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు కావాలని మేము కోరుకుంటున్నాము. మన ఆడవాళ్ళందరూ కూడా మహిళలు మేము మగవాళ్ళలాగే రాణించగలము, మాకు కూడా ఆ అధికారం ఉంది, ఆ పట్టుదలతో మేము కూడా ముందుకు రాగలము, మేము కూడా ప్రతి దానిలో కూడా ముందంజలో ఉంచి ప్రతి పనిని మేము సాధించగలము. అందరము కూడా మహిళలందరం ముందుంచి ఈ రాజకీయ రంగంలో కూడా ముందంజలో ఉండాలి అని, ఈ అమలు చేయాలంటే కూడా మమ్మల్ని అందరినీ ముందంజలో ఉంచాలని కోరుకుంటున్నాం. 33% మహిళలకు రిజర్వేషన్ పెట్టారో ఆ రిజర్వేషన్ విషయంలో మేమందరం దానికి మద్దతుగా నిలుస్తున్నాము. ఇంతవరకు ఆడవాళ్ళు ఏదైతే వంటింట్లో ఉంటున్నారో దానికి కాకుండా వారు అన్ని విషయాల్లో కూడా సరే ఇంకా ముందుకు వెళ్ళాలని, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు పాల్గొనాలనే ఉద్దేశంతో 33% రిజర్వేషన్ కల్పించి ఉంటున్నారు. ఆ రిజర్వేషన్ విషయంలో రేపు ఆమోదం కావాలని మేమందరం కూడా దాని అందరికీ మద్దతుగా నిలుస్తున్నాము. జనాభాలో ఏదైతే మా లేడీస్కి అందరికీ 50% ఉందో ఓటర్ జాబితాలో కూడా 50% ఉందో ఆధారం. ఇంకా కానీ ఈ చట్టసభలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ విషయాల్లో కూడా మేము ఇంకా 50% మాకు అది అమలు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఆ యొక్క విషయాలు మీరు ఏదైతే ఇంకా చేయాలనుకుంటున్నారో, మేము ఇంకా అన్ని రంగాల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని, మీరు ఈ 33% రిజర్వేషన్ రేపు మాకు ఆమోదించాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఆనందమైన విషయమేనండి. సో 33% ఇవ్వడం అనేది, బట్ అది ఇంకా మెన్తో ఈక్వల్గా ఉమెన్ అంటున్నారు కాబట్టి అది 50-50 చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఉమెన్లో కూడా ఇంకా వాళ్ళని పాలిటిక్స్లోకి ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఇంకా ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ లాగా కండక్ట్ చేసి వాళ్ళలో ఇంకా ఆ స్ఫూర్తిని పెంచే ప్రయత్నాలు కూడా చేస్తారు.